ఈరోజు మనము ధ్యానించిన వాక్య భాగము 46వ సంకీర్తన మొదటి వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులారా, మన జీవితంలో కష్టాలు, భయాలు, సమస్యలు వచ్చినప్పుడు మన స్వంత బలం మీద ఆధారపడితే సరిపోదు. అయితే దేవుడు మనకు ఆశ్రయం, మనం సురక్షితంగా దాగుకునే స్థలము. ఆయన మన దుర్గము, శత్రువుల మధ్య మనలను కాపాడే బలమైన కోట. ఆపత్కాలంలో మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, కానీ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. మన కన్నీళ్లను చూస్తూ ఉంటాడు, మన ప్రార్థనలు వింటాడు, అవసరమైన సమయంలో సహాయం చేస్తాడు. కాబట్టి ఈరోజు భయపడవద్దు. నా దేవుడే నాకు ఆశ్రయం, నా బలం, నా సహాయకుడు అనే విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. పరిస్థితులు ఎంత కఠినమైనవైనా దేవుని మీద నమ్మకం ఉంచిన వాడు ఎప్పుడు కూడా ఒంటరి కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలోని ప్రతి ఆపత్కాలంలో మాకు ఆశ్రయముగా, దుర్గముగా ఉండండి. భయపడకుండా మిమ్మల్ని నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయండి. మా కుటుంబాన్ని కాపాడి మా అవసరాల్లో సహాయం చేయండి. ప్రతి కష్టంలో నీ సన్నిధిని అనుభవించే కృపను మాకు ప్రసాదించమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.